ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. అయితే సీఎం ఎవరన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఒడిశా రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అంతరంగికుడు బీజు జనతాదళ్ కీలక నేత వీకే పాండ్యన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఆసక్తిగా మారింది. అటు ఒడిశా సీఎం ఎవరనేది టెన్షన్ రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఒడిశాలో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎంపీ సీట్లను సైతం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే బీజేపీ ఘన విజయం, బీజు జనతాదళ్ దారుణ ఓటమితో ఒడిశా పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ వీకే పాండ్యన్ టార్గెట్ గానే రాజకీయాలు కొనసాగాయి. బీజేడీలో పాండ్యన్ కీలకంగా వ్యవహరించడంతో ఒడిశా అధికారం తమిళ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిందంటూ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పాండ్యన్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ఆయన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమికి కారణమైతే మన్నించాలని బీజేడీ కార్యకర్తల్ని వేడుకున్నారు. అటు పాండ్యన్ తన వారసుడు కాదని, ప్రజలే వారసుడిని నిర్ణయిస్తారని బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ చెప్పిన మరుసటి రోజే ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు ఒడిశా కొత్త సీఎం ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు బీజేపీ సీనియర్ నేతలు సంబిత్ పాత్ర, అపరాజిత సారంగి, ప్రతాప్ సారంగి, గిరీష్ చంద్ర పేర్లు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఒడిశా సీఎంపై మరింత ఆసక్తి నెలకొంది. Only to assist Naveen Babu, and now consciously I decide to withdraw myself from active politics. I am sorry if I have hurt anyone in this journey. I am sorry if this campaign narrative against me has had a part to play with Biju Janata-Dal's loss. I apologize to the entire Biju Parivar, including all the Karmis, for this. And my heartfelt gratitude to the lakhs and lakhs of Biju Parivar members whom I am associated with. I will always keep Odisha in the core of my heart and my Guru Naveen Babu in my breath, and pray to Lord Jagannath for their well-being and prosperity. తొలుత జూన్ 10న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ దానిని 12కు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా తాజా మార్పు చోటు చేసుకుందని కమలం నేతలు వెల్లడించారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, మరుసటి రోజు నూతన ఎంపీలతో మోదీ భేటీ కానుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం కూడా జూన్ 11న జరగనుంది. ఈ క్రమంలోనే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఈలోపు ఒడిశా సీఎంపై ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.